భారతీయ చరిత్రలో ధైర్యానికి జ్ఞానానికి ప్రతీకగా నిలిచిన ఓ అసాధారణ మహిళ కథ ఇది. అది 19వ శతాబ్దం. బాలికలు బడికి వెళ్ళడం అనేది ఒక కలగా ఉన్న రోజులు. చదువు కేవలం కొందరి సొత్తే అన్న అహం రాజమేలుతున్న సమయం అది. కానీ ఆ చీకటిని చీల్చుకుంటూ ఒక దీపం వెలిగింది. ఆ దీపమే సావిత్రిబాయి పులే. మీరు విన్నది నిజం. మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈమె. ఆమె బడికి వెళ్ళాలంటే బడిలో మరో చీర ఆమె బ్యాగ్లో పెట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకో తెలుసా? ఆమెకు చదువు చెప్పడానికి వ్యతిరేకంగా ఆమెపై పేడ రాళ్ళు విసిరేవారు. కానీ సావిత్రిబాయి వెనుకడుగు వేయలేదు. ఆమె మొహంపై పేడ పడొచ్చు, రాళ్ళు తగలొచ్చు, కానీ ఆ పేడే ఆమె ఆత్మవిశ్వాసాన్ని ముంచెయ్యలేకపోయింది. ఆ రాళ్ళు ఆమె సంకల్పాన్ని ఛేదించలేకపోయాయి. నిప్పులాంటి ఆ కోపాన్ని, ఆ అవమానాన్ని ఆమె మరింత శక్తిగా మార్చుకున్నారు. తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి అండతో సావిత్రిబాయి కేవలం టీచర్గా మాత్రమే కాదు, మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. అది కేవలం ఒక బడి కాదు, అణగారిన వర్గాల మహిళలకు, అంటరానితనానికి గురైన వారికి జ్ఞానపు తలుపులు తెచ్చిన విప్లవ కేంద్రం. ఆమె కేవలం అక్షరాలు మాత్రమే నేర్పలేదు, సమానత్వం అంటే ఏంటో నేర్పించారు, గౌరవంగా బతకడం ఎలాగో నేర్పించారు. అందుకే సావిత్రిబాయి కేవలం టీచరమ్మ కాదు, ఆమె తొలి సామాజిక సంస్కర్త. ఈ రోజు మనం చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఉన్నత స్థాయిలో ఉన్నామంటే దాని వెనక సావిత్రిబాయి పులే అలుపెరగని పోరాటం ఉంది. ప్లేగు మహమ్మారి వచ్చినప్పుడు సావిత్రిబాయి తన ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవ చేశారు. అంటే ఆమె జీవితం చదువుతో మొదలై సేవతో కొనసాగింది. మరి మనం ఏం నేర్చుకోవాలి? ఎన్ని అడ్డంకులు వచ్చినా, సమాజం ఎంత వ్యతిరేకించినా మనం నమ్మిన లక్ష్యం కోసం పోరాడాలి. మన విజయం కేవలం మన ఒక్కరిదే కాదు, అది మన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చే శక్తిగా మారాలి. చరిత్ర పేజీల్లో సావిత్రిబాయి పులే ఒక పేరు కాదు, ఆమె ఒక శక్తి, ఆమె ఒక స్ఫూర్తి.